బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న కాంటాలో అవకతవకలు జరుగుతున్నాయని తెలంగాణ స్టేట్ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్వి యాదయ్య గౌడ్ చేసిన ఫిర్యాదుల మేరకు మంగళవారం జిల్లా మెట్రాలజీ అధికారి వెంకటేశ్వర్లు కాంటాను తనిఖీ చేసి అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించి కేసు నమోదు చేసినట్టు అధికారి తెలిపారు. తదుపరి పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ఈ కాంటాలో సుమారు 4 టన్నుల మేరకు ఎక్కువగా చూపిస్తూ లారీ యాజమాన్లను తీవ్రంగా నష్టపరిచిందని ఆవేదన చెందారు. ఇటీవల నిబంధనల ప్రకారం ఇసుక రీచ్ల నుండి లారీల లోడ్ తో వెళ్తున్న ఓ 12 లారీలను శుక్రవారం బీబీనగర్ టోల్ గేట్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించి ఈ కాంటాపై తూకం వేయగా ఈ కాంటాలో అవకతవకలు ఉన్నాయి, ఈ కాంటాలో తూకం వద్దు అంటూ డ్రైవర్లు యాజమాన్లు అధికారులతో మొరపెట్టుకున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తిస్తే డ్రైవర్లను యాజమాన్లపై కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ అదే కాంటాపై తూకం వేసి లారీలపై కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ కాంటాపై గతంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని మొరపెట్టుకున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా తనిఖీలలో భాగంగా అదే కాంటాపై తూక వేయడంతో లారీ యాజమాన్లు అధిక పెనాల్టీలు చెల్లించి తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి టోల్ ప్లాజా కాంటా పైన తెలంగాణ స్టేట్ లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదేవిధంగా బీబీనగర్ లారీ యజమానుల సంఘం నాయకులను కలిసి ఆ టోల్ ప్లాజా మీద ఉన్న కాంటా వేబిరితి కాంటా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లీగల్ అథారిటీ సంబంధించిన తూనికల కొలతకు సంబంధించిన అధికారి వచ్చి దాన్ని కొలతలు చూడగా 4 టన్నులకు సంబంధించింది ఎక్కువ చూపిస్తుంది. 4 టన్నులు ఒక్కొక్క లారీకి 4 టన్నుల మీద చూపిస్తుంది. మొన్న శుక్రవారం నాడు అర్ధరాత్రి మైనింగ్ విజిలెన్స్ అదేవిధంగా సీల్టెక్స్ వాళ్ళు అదే సంబంధించి కేసులు నమోదు చేసిరు. ఒక్క లారీకి 4 టన్నులు అదనంగా చూపిస్తే మైనింగ్ సంబంధించింది 4,000, ఆర్టీకి సంబంధించింది 2,000, డ్రైవర్ కు లైసెన్స్ సస్పెన్షన్ ఇట్లాంటివి సంబంధించి లారీ యజమానులు తీవ్రంగా నష్టపోయే విధంగా ఆ కాంటా ఉన్నది. ఆ కాంటా మీద కూడా చర్య తీసుకోవాలని మేము అధికారికి కంప్లైంట్ చేసినాం. ఆ నైట్ పూట ఇక్కడ ఉన్న మేము ఇసుక రీచ్లలో పెట్టుకున్న దానికి ఇక్కడికి 4 టన్నులు ఎక్స్ట్రా చూపిస్తుందంటే అధికారులు కనీసం కూడా వినిపించుకోలేదు. ఎందుకంటే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన ఈ కాంటా కాబట్టి ఇదే లీగల్ గా కరెక్ట్ ఉంటది, మీరు ఎక్కడ కంప్లైంట్ చేసుకుంటారో చేసుకోపో అని అధికారులు చెప్తున్నారు. మేము అందుకే కాంటా కొలతలు చూసే అధికారికి కంప్లైంట్ చేసినాం. ఈ రోజు అధికారికి కూడా 4 టన్నులు ఎక్కువ ఉన్నట్టు కనపడ్డది. కాబట్టి మా మీద 4 టన్నులకు ఎక్స్ట్రా కేసులు నమోదు చేసిన విజిలెన్స్ గాని మైనింగ్స్ గాని అధికారులు కూడా లారీ యజమానులకు న్యాయం చేయాలి. ఇటువంటి కాంటలను కూడా పసిగట్టి అధికారులు కూడా జర ముందు జాగ్రత్తగా వారి మీద కూడా చర్య తీసుకోవాలని ఉన్నంత అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. కాబట్టి